మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం చాలా సఫర్ అవుతాం అనమాట. అసలు ఏంటి దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను బాలింత టైంలో తెలిసి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేసిన వల్ల ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను. అప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, వర్షం తడాలి కదా. వర్షాకాలం వచ్చిందంటే నాకు మామూలుగా తిప్పలు ఉండవు అనమాట. సో దేనికి ఏంటంటారా, మన బాలింత టైంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనమాట. బాలింత టైంలో అయితే 3 months వరకు చల్లనీటిలో చేయి పెట్టకూడదు, అసలు చల్ల జొగ్గొచ్చుల మీద నడకూడదు కదా అని చెప్తారనమాట. నేనైతే చల్లనీటిలో చేయి పెద్దగా పెట్టలేదు, కానీ టైల్స్ మీద కట్ట నడిచినప్పుడు అయితే చెప్పులు వేసుకోలేదు అనమాట. చెప్పులు కంపల్సరీ వేసుకోమంటారు. దానివల్ల నాకు ఇప్పుడు ఇవైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చల్లనీటిలో చేయి పెట్టినా చల్లనీటిలో కాలు పెట్టినా మనకి తిమ్మిర్ల కింద వచ్చేస్తాయి అనమాట కాళ్ళు. అందుకే చెప్పేసి పెద్దవాళ్ళు మనం చల్లనీటిలో చల్లనీటిలో కాళ్ళు చేతులు పెట్టద్దు అంటారు, వేడి నీళ్ళతోనే అన్ని చేయమంటారు అనమాట. నేను చేసిన పొరపాటు అయితే అదనమాట. కాకుండా మనకి ఆఫ్టర్ డెలివరీ మనకి నడుము కట్టు అయితే కడతారనమాట. ఆ కట్టు కట్టడం వల్ల నడుము బలం అండ్ పట్టు కట్ట తగ్గడానికి అని చెప్పి కడతారు. కొనేదాని కానీ నేను టైట్ కట్టుకునేదాన్ని కాదనమాట. ఇప్పుడు ఏమైందంటే నాకు నడుము పెద్దగా బలం లేదు, ఉత్తిరి నడుము చలిపి వచ్చేస్తా ఉంటుంది. చెప్పేది ఏంటంటే ప్రెసెంట్ ప్రెగ్నెంట్ గా ఉండే వాళ్ళు అండ్ బాలింతలు మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్ లో మనకి ఏ బాధలు రాకుండా ఉంటాయి అనమాట. తెలిసి తెలియకుండా చేసిన చిన్న చిన్న పొరపాట్లు మీరు అసలు చేయకండి. అంతే అండి. వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.